నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. ఈ వారం మన గెస్ట్ తెలంగాణ ఉద్యమకారుడు, హైకోర్టు అడ్వకేట్ నల్లమ కృష్ణ గారు చిన్నతనం నుంచి కూడా ఉద్యమ బాట పట్టి తన తాత తండ్రి యొక్క అడుగుజాడలు నడుస్తూ ప్రజల సమస్యలపై పోరాటం చేయడం, ప్రజల హక్కులు ఎక్కడ హరిస్తున్నాయో అక్కడ తన గొంతుకే ఉండడం అనేది అతను చేశారు. అది ఆ భావాజాలంతో రావడం వల్ల అతను చిన్నతనం నుంచే జైలు బాట వెళ్ళారు. అంటే ఎక్కడ ప్రజల హక్కులు కాలరాసినాయో తన గొంతుకే ఉన్నందుకు అతను జైలుకి వెళ్ళి వచ్చారు. ఇటీవల కాలంలో ఎన్ఐఏ కూడా ఆయన మీద ఉపా కేసులు పెట్టి సంవత్సరం పాటు జైల్లో పెట్టింది. అంటే ఆయన చేసింది దేశద్రోహం కాదు, ప్రభుత్వాన్ని కూలగొడుస్తున్నారు అని అతను తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 9 కేసులు పెట్టి ఆయన జైలు పాలు చేశారు. బహుశా దేశంలో ఒక వ్యక్తి మీద 9 కేసులు ఉపా కేసులు ఉండడం ఉంది మొట్టమొదటిసారి అనుకోవచ్చు. అంటే ఆయన భావాజాలం ఏముంది, నిజంగా ఆయన ప్రభుత్వాన్ని కూలదీయడానికి కానీ రాజద్రోహం చేస్తున్నారా, లేదు ప్రజల సమస్యలపై నిత్యం పోరాటం చేయడానికి అతను చేసిన పాపమా, ఈ దేనివల్ల అతను ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత కూడా ఆయన తిరిగి ప్రజా ఉద్యమాల బాట పడతారా, లేదా ఆ కేసుల నుంచి బయటపడడానికి అతను పోరాటం చేస్తారా అనే విషయాల్ని కృష్ణ గారు తెలుసు. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే సార్. అన్న, బహుశా దేశంలోనే ఒక వ్యక్తి మీద 9 ఉపా కేసులు పెట్టి రాష్ట్రం మొత్తంలో అన్ని జైళ్ళు తిప్పడం అనేది బహుశా మీరే మొట్టమొదటిసారి అనుకుంటారు. అంటే మీరు పోలీసులు చెప్పే వెర్షన్ ఏంటంటే మీరు మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళతో షెల్టర్ ఇవ్వడం అవ్వచ్చు, వాళ్ళతో సంబంధాలు కొనసాగిస్తున్నారని, హరిభూషణ్ కానీ మిగతా అందరితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో కుట్ర పన్ని దేశంలో సంబంధించిన అంటే రాజద్రోహం పాల్పడుతున్నారని, ప్రభుత్వాన్ని కూలదీయడానికి కృష్ణ గారు సహకరిస్తున్నారని, ఆ విధంగా చేస్తున్న మావోయిస్టు పార్టీకి కృష్ణ గారు షెల్టర్ ఇవ్వడం కానీ, లేదా హాస్పిటల్లో కానీ, లేదా వేరేగా సహకరిస్తున్నారు కాబట్టి మేము కేసులు పెట్టాం అనేది వాళ్ళ వాదన. అయితే మీరు చెప్పే వెర్షన్ ఏ విధంగా ఉంటుందంటే, మీరు తాతగారి దగ్గర నుండి ఆ భావజాలం రావడంతో తెలంగాణ ప్రతి వ్యక్తికి కూడా భావజాలం ఉంటుంది. కానీ ఆ భావజాలం ఉన్నంత మాత్రాన రాజద్రోహం, ప్రభుత్వాలు కూలదోయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చెప్పాలి. మూడో విషయం ఏంటంటే, ఒక అడ్వకేట్ అయిన మీకు ఈ విధంగా 9 కేసులు పెట్టి జైలు పాలు చేస్తే ఇంకా సామాన్యుడు ఒకవేళ ఇటువంటి కేసులు ఇరుక్కుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు అడ్వకేట్ అయిన తర్వాత కూడా మీకు బెయిల్ వేయడానికి మీ గురువుగారు లాంటివి వచ్చారు కాబట్టి ఈ 9 కేసుల్లో మీరు ఇప్పుడు నిరంతరం పోరాటం చేస్తారా, లేదు ఖచ్చితంగా మళ్ళీ ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తారన్నది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పందు కృష్ణ గారి యొక్క బాల్యం, కుటుంబ నేపథ్యం చెప్పు. మాది ప్రస్తుతం కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారం గ్రామం అండి. బాల్యం అనంటే దాదాపుగా అందరిలాగానే ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల గిరిజన పల్లెల్లో అందరి లాగానే నా బాల్యం గడిచిపోయింది. 4వ తరగతి వరకు మా ఊర్లో చదువుకున్నాను. మా ఊరు ప్రైవేటు. అమ్మా నాన్న ఏం చేస్తారు? అమ్మా నాన్న అంటే నాన్న కులవృత్తి తాటి చెట్లు ఎక్కడం, తర్వాత వ్యవసాయం చేయడం. కొద్దిగా వ్యవసాయం బాగానే ఉన్నది, ఒక 10 ఎకరాల పైనే ఉండేది. అమ్మ కూడా చేను పనికి పోవడమే. నన్ను చదివించేటువంటి క్రమం లోపల మా అక్కల చదువు కూడా అంటే మగపిల్లగాని కాబట్టి సమాజంలో ఉన్నట్టుగానే మా ఇంట్లో కూడా ఉండేది. అంటే మా పెద్ద అక్కన 6వ తరగతి వరకు, చిన్నక్క అసలు చదువుకోలేదు. దాదాపు మా కుటుంబాలలో కూడా మాది ఫస్ట్ జనరేషన్ అనుకోవచ్చు. నేను అక్కడ నన్ను 5వ తరగతి నుంచి ఇల్లందు కాన్వెంట్ స్కూల్, మా కొడుకు బాగా చదువుకోవాలనే దాంతో ఎవరో చేస్తే గవర్నమెంట్ బళ్ళు చదువు రాదంటే తీసుకుపోయి ఆయన కష్టపడి వచ్చిన డబ్బుతో కాన్వెంట్ స్కూల్లో చదివించిండు. ఆ నుంచి నేను ఊర్లకు ఎండాకాలం సెలవులకు వచ్చిన తర్వాత క్రమంగా చిన్నప్పటి నుంచి మాకున్న వాతావరణం రీత్యా మళ్ళీ బాల్యంలోనే అంటే అప్పుడు PDSU ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ ఉండేది. అది CPML న్యూ డెమోక్రసీకి అఫిలియేషన్ ఆర్గనైజేషన్. సో ఆ ఆర్గనైజేషన్ తోటి అట్లా క్రమంగా నా ప్రయాణం అనేటువంటిది మొదలైంది. దాని నుంచి కొంతకాలం పోయిన తర్వాత రకరకాల చిన్నప్పుడే పోలీసులు అరెస్ట్ చేయడము, 20 రోజులు డిటెన్షన్లో పెట్టడం, దాంతో రకరకాల అసలు నిజానికి భయపడి వెనక్కి పోవాలి కానీ తెలవనకుంటేనే మళ్ళీ ఆ ఇబ్బందులు పడ్డ దాని నుంచి బాధ అనిపించి మళ్ళీ పనిచేయడం అట్లా. అంటే చిన్నతనంలో మీరు ఎందుకు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది? జైలు కాదు, పోలీస్ స్టేషన్లో అది మమ్మల్ని జువెనైల్ జైలుకి పంపించాలనుకున్నారు. కాకపోతే జువెనైల్ జైలు ఎందుకు అని అంటే ప్రత్యేక కారణం ఏం లేదు. మేము మామూలుగా గోడల మీద మాకు వచ్చిరాని రాతలతోటి స్లోగన్స్ రాయడము, బాలల సంఘం జిందాబాద్, PDSU జిందాబాద్ అనుకుంటూ తిరగడం తప్ప మేము చేసింది ఏం లేదు.
అప్పుడు వాళ్ళు ఎందుకు పంపిద్దాం అనుకున్నారంటే వీళ్ళు ఊర్లో చిన్నపిల్లలంతా వీళ్ళని చెడగొడుతున్నటువంటిది. మేము చెడగొట్టట్లేదు, బాగు చేస్తున్నాం అనే భావనలో మేము ఉండేది. ఎందుకంటే మనం ప్రతి ఒక్క అప్పుడు చిన్న చిన్న పుస్తకాలు, చైనా లాంగ్ మార్చ్ కథలు లాంటి, తర్వాత నల్ల చేప పిల్ల కథ, ముసలిద్ది, ఇట్లాంటి చిన్న చిన్న కథల పుస్తకాలు కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇచ్చేవారు. ఇప్పుడు ఆయన మా ఊరతనే న్యూ డెమోక్రసీ పార్టీలో అక్కడ స్థానికంగా లీడర్ ఉండేవాడు, ఆవునూరి నారాయణ అని, మధు, తర్వాత చంద్రకృష్ణమూర్తి అని ఎల్లన్న పేరుతో పనిచేసేది. వాళ్ళంతా రెగ్యులర్గా. అంటే ఆ గ్రామం పరిసర ప్రభావంతో మీరు అటువైపు వెళ్ళారా, లేదు నిజంగా ఆ గ్రామంలో కానీ చుట్టుపక్కల కానీ భూస్వామ్య వ్యవస్థ మీద వాటి మీద పోరాటం లేదండి. భూస్వామ్య వ్యవస్థ నేను నా బాల్యం దశకు వచ్చేసరికి భూస్వామ్య వ్యవస్థ పూర్తిగా కూడా క్షీణించిపోయింది. ఒకనాడు భూస్వామ్య వ్యవస్థ ఉంది, ఎందుకంటే ఆ ప్రాంతం పైన తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి కూడా ప్రభావం ఉండడం వల్ల పూర్తిగా భూస్వామ్య వ్యవస్థ క్షీణించిపోయింది. కానీ భూస్వామ్య అవశేషాలు ఉండేటి. క్రమంగా కొంచెం ఆ భూస్వామ్య లక్షణాలు నాయకత్వం లోపల కూడా కనిపిస్తూ ఉండేది. కానీ ప్రత్యక్షంగా 100 ఎకరాల భూములు ఉండి ప్రజల మీద ఆధిపత్యం, పీడన కొనసాగించినటువంటి దాఖలాలు. భూస్వామ్య వ్యవస్థ మీరు అన్నట్లుగా అంతరించిపోయినా ఆ మూలాలు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. రెండోది కుల వ్యవస్థ కానీ కుల వివక్ష కానీ కనిపిస్తుంది. అవన్నీ తట్టి లేపినట్టుగా ఉండేది. నిజానికి కుల వివక్ష అనేటువంటిది ఎక్కువగా అర్థం. ఎందుకంటే మా కాడ రెడ్లు, కమ్మలు, తర్వాత వెలమలు డామినేషన్ లేదు మా కాడ. కానీ ఆ ఉన్న దాంట్లోనే చిన్న చిన్న సందర్భాలు ఎదురైనప్పుడు కుల వివక్ష ఎక్కడెక్కడ తట్టి లేపుతుంది అనేటువంటి విషయం అర్థమైంది. నిజానికి నేను అంబేద్కర్ పేరు కూడా కుల వివక్ష ఆ కోణం లోపల చాలా కాలం తర్వాత విన్న, బయటకు వచ్చిన తర్వాత, అంటే దాదాపు 99, 98 తర్వాత. అంబేద్కర్ తెలుసు, ప్రతి పాఠ్య పుస్తకం తిరిగేస్తే అంటరానితనం, నేరం, అస్పృశ్యత, నేరం అనేటువంటిది పుస్తకాల పాఠ్య పుస్తకాల మీద ఉండేది. కానీ కుల వివక్ష అనేటువంటిది ప్రత్యక్షంగా నేను ఫేస్ చేయడం అనేటువంటిది చాలా తక్కువ. అయినప్పటికీ కూడా అవి తట్టి లేపినప్పుడు జీవితంలో కోలుకోలేనంత బాధ కలిగేది, దూరం పెట్టినప్పుడు మనుషుల్ని. అట్లాంటి సందర్భాలు మేము మరి మీకు ఆ చిన్నతనంలోనే అంటే ప్రభావం అంత ప్రభావం ఎందుకు చూపించింది గోడల మీద రాయాలి అనేది? ప్రభావం ఏం ప్రత్యేకంగా వాళ్ళు చెప్పే మాటలు విని ఆ ప్రభావితం అయ్యారా, లేదా పరిసర ప్రభావం ప్రాంతాలు ఏవైనా? మా ఊరు మొత్తం ఒకటే పార్టీ అండి. మా నాట్ ఓన్లీ మై విలేజ్, దట్ చుట్టుపట్టు ఉన్నటువంటి 40-50 గ్రామాల వరకు కూడా అక్కడ ఒక్క ఎర్ర జెండా, అసలు నాకు వేరే జెండాలు ఉంటాయనే విషయం కూడా తెలియదు చాలా కాలం వరకు. ఇన్ని పార్టీలు ఉంటాయనే విషయం కూడా చాలా కాలం దాకా తెలియదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు మేము బయటికి వెళ్ళి చూస్తే 94లో కానీ ఇన్ని జెండాలు, ఇన్ని గద్దెలు ఉంటాయని ఇల్లందు, అంటే హాస్టల్కి పోతున్నప్పుడు వస్తున్నప్పుడు జెండా గద్దెలు కనపడడం వేరే విషయం. ఆ జెండాలన్నీ ఊర్లోకి రావడం అనేటువంటి నా మొదటిసారి నా జీవితంలో చూడటం. నేనే ఎర్ర జెండా మనకి ఒక్కటే ఎర్ర జెండా, ఇంకేటి ఏముండదు. విన్న పాటలు విన్నా మీ అవే పాటలు, ఎర్ర జెండా పాటలే. మీకు పెళ్ళికైనా, చావుకైనా, ఊర్లో ఫంక్షన్ అయినా పెద్ద మైక్ ఉంటే ఆ మైకులు వచ్చే పాటలు ఎర్ర జెండా పాటలే. వెంపటాపు సత్యం, శ్రీకాకుళ ఉద్యమ గేయాలు, లేకపోతే గద్దరన్న పాటలు, వంగపండు ప్రసాదరావి, గూడ అంజన్నయ్య, ఈ పాటలే తప్ప అక్కడ ఉండే వాతావరణం ఇంకో ఉండే ఛాన్సే లేదు. ఇక ఇంకొక తిరిగి ఆలోచించడానికే లేదు. అయితే దురదృష్టం ఏంటిదనంటే ఇంకొక రకంగా ఆలోచించిన వాళ్ళు లేరని కాదు, అక్కడ ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఆలోచించినటువంటి సిపిఐకి పోయిండు ఒక అతను, ఒక యువకుడు, అక్కడ అతను చంపేశారు ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు. తర్వాత 70లలో మా గ్రామంలోనే ఒక ఇద్దరిని కాంగ్రెస్ పార్టీ లోకల్ లీడర్ ఉండే, వెంగళరావుతో సంబంధాలు ఉండి ఉంటుంది, వాళ్ళని ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు చంపేశారు. దాని తర్వాత ఇంకోటి పార్టీ పేరు ఎత్తడానికే లేదు. అంటే మీరు అటువైపు అడుగులు వేస్తున్నప్పుడు అమ్మా నాన్న మీకు వద్దు అని చెప్పలేదా? మా అమ్మ బాగా ఏడ్చేది, మా నాన్న కూడా బాధపడేది. కానీ మా నాన్న బోల్డ్ పర్సన్, ఆయన లాస్ట్కి సూసైడ్ చేసుకుని చనిపోయిండు. ఈ కనెక్షన్ని, గొడవలు, ఇదే ఈ కనెక్షన్ని. అంటే అమ్మ బాధపడేవారా? బాధపడేది. అంటే నేను బాగా బాధపడేది ఎప్పుడంటే, నేను పోలీస్ స్టేషన్లో ఉన్నా 95 జూలైలో పోలీస్ స్టేషన్లో ఉంటే, మా ఊర్లో పోలీస్ స్టేషన్ ఉండేది. ఆ రోజు ముత్యాలమ్మ పండుగ ఉంటే ఊర్లో సాధారణంగా ఎట్లుంటుందని అంటే కోడిని కోస్తారు. కోడిని కోసిన తర్వాత మరి నేను పోలీస్ స్టేషన్లో ఉన్న మా అమ్మ అన్నం పట్టుకొని వచ్చింది అక్కడికి, బాక్సులు రోజు అన్నం పట్టుకొని ఇచ్చిపోవాలి పొద్దున్న సాయంత్రం స్టేషన్లో. అన్నం పోలీసులు పెట్టరు, తీసుకొని వాళ్ళు ఉంచుతారు. కానీ అయితే అప్పుడు ఒక అతను, ఒక సిఆర్పిఎఫ్ క్యాంప్ కూడా ఉండే, ఒక అతను తీసి అవతలి వేసిండు. ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నవాడికి ఇట్లా మీరు కోడికూర తీసుకొచ్చి పెడతారని. మా అమ్మ బాగా ఏడ్చి తిట్టిండు, మా అమ్మను బూతులు తిట్టిండు, దొంగ మొండి ఇక్కడి నుంచి పోమని చెప్పాను అన్నాడు. అట్లా అది చాలా బాధ. అంటే నాకు ఇప్పటికీ అది మరుపురానటువంటి ఒక చేదు జ్ఞాపకం ఉన్నట్టు. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను తీసుకురాకమ్మా నేను చెప్పినా కూడా వినలే. ఇక తెల్లారి 3 రోజులు మళ్ళీ తీసుకొచ్చేది, మామూలుగా ఏదైనా పచ్చడి గిచ్చడి చేస్తే పట్టుకొని వచ్చేది. అట్లాంటి ఇబ్బందులు తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు, బాగా ఇబ్బంది పడ్డారు. బాగా అంటే మామూలుగా. ఇప్పుడు మా నాన్న లేడు, మా అమ్మ ఇప్పటికి మొన్న అక్కడ ఆ రోజు నుంచి మొదలుకుంటే మొన్న నేను అరెస్ట్ అయిన తర్వాత నన్ను పోలీస్ కస్టడీకి తీసుకొని ఎల్బీ నగర్ పోలీస్ కేసు లోపల మళ్ళీ మా ఊరు తీసుకుపోయాను.
మా అమ్మకు గుండె సమస్య. పోలీసులు రాత్రి 1:30కు మేము 31 డిసెంబర్ రాత్రి పోలీస్ స్టేషన్కి పోతే అక్కడి నుంచి తీసుకొని ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఏమంటారు అని అంటే, మా అమ్మ అడిగింది, ఏంది ఆ కొడుక ఇట్లా వచ్చినవి ఏందని చెప్పానంటే, నీ కొడుకుని చూపించుకొని పోవడానికి వచ్చినావు అమ్మ అని చెప్పి పోలీసులు చెప్పారు. మా అమ్మ నమ్మింది నిజంగానే, నన్ను చూసిపోవడం కొరకు మా కొడుకు వచ్చిండు కావచ్చు అని చెప్పి. నువ్వు జైల్లో ఉన్నావు కానీ అంటే నన్ను రిలీజ్ చేసిరని నీ అబద్ధం చెప్పిన. అంత ఇన్హ్యూమన్గా అనిపించేది ఒక్కొక్కసారి. లాస్ట్కి ఫైనల్ కన్ఫెషన్ ఏంటంటే, మా అమ్మ బెడ్రూమ్ లోపల మావోయిస్టు డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పి దాంట్లో రాసిండు కన్ఫెషన్ స్టేట్మెంట్లో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సీరియస్గా ఇబ్బందులు ఫేస్ చేసిండ్రు వాళ్ళు. ఇక అది వాళ్ళ అదృష్టమో దురదృష్టం. ఇప్పుడు మనకు జన్మనిచ్చిన తల్లికి కూడా బాధ పెట్టే సంఘటన ఇలా చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటుందండి? అంటే మన ప్రజల కోసం ఇంత భావాజాలం తీసుకుని వెళ్తుంటే, ఒకవైపు జన్మనిచ్చిన తల్లికి మనం కష్టపెడుతుంటే, ఇక అంటే కొంచెం టైం పట్టిందండి. అంటే మొదటి దశలో అంటే అప్పుడేమో మా అమ్మ ఏడ్చినందుకు నాకు బాధ అనిపించింది. కానీ తర్వాత వాళ్ళు ఏడవలేని స్థితికి వెళ్ళిపోయిన తర్వాత, అయ్యో అమ్మ ఇట్లా అనుకుంటుంది, నాన్న ఇట్లా అనుకుంటున్నాడు కదా అని అప్పుడప్పుడు బాధ అనిపించింది. మీరు చెప్పిన ఒక ఘటనే ఒకసారి ఆలోచించుకుంటే, మీరు ఎప్పుడూ కొన్ని సంవత్సరాల తర్వాత గట్టి కడిపిన కొడుకుని చూసి ఆనందపడే తల్లికి ఆ మాట్లాడుతున్న సమయంలో ఆవిడ దగ్గర కూడా దొరికింది బుక్స్ అని పెట్టి రాస్తే మీకు ఎంత ఫీల్ అవుతారు అప్పుడు? అంటే వ్యవస్థ మీద ఇంకా కోపం పెరుగుతుంది కదా. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఒకవేళ అట్లా మా అమ్మ అన్నం పట్టుకొచ్చినప్పుడు ఆ టిఫిన్ తీసి అవతల కొట్టకపోతే నాకు ఆలోచనలో ఇంకా కొంచెం సానుభూతి ఉండేది కావచ్చు వ్యవస్థ పట్ల అనేది అనిపిస్తుంది. అంటే అక్కడ జరిగిన మిస్టేక్ మీలో బలమైనగా అట్లేం లేదండి, ఒక్క మిస్టేక్ అనడానికి లేదు. దానికి అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నేను నా పక్కన ఉన్నటువంటి మనుషులు, మా ఊరు, నేను నేర్చుకున్నది, లేదా స్వతహాగా నాలో ఉండేటువంటి కొన్ని ఆలోచనలు కావచ్చు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఒకదానికొకటి ప్రభావితం చేసుకుంటూ వచ్చినాయి. ఒక్క సంఘటన ఏం కదా, చిన్న ఎగ్జాంపుల్గా మీకు పోలీస్ స్టేషన్లో ఆ రోజు అన్నం పిసిరి కొట్టినందుకు మీలో ఒక చిన్న కోపం, కసి పెరిగింది. డిసెంబర్ 31 నాడు కూడా అలాగే జరిగింది. కాబట్టి ఈరోజు బాగా రాటు తెలిపోయిందా? లేదండి, రాటు తెలిపోవటం ఏం లేదు. నేను రాటు తెలిపోయేంత మనిషిని కూడా ఏం కాదు. నాకు బాధకు గురైనా మొన్న. అప్పుడేం పెద్దగా బాధ అనిపించలేదు. అంటే ఏడుపు వచ్చింది, మా తర్వాత మామూలుగా ఉన్నాను. కానీ మొన్న బాగా ఇబ్బంది అయింది. అంటే దాదాపు మళ్ళీ 25 సంవత్సరాలు 26 సంవత్సరాల తర్వాత సేమ్ సీన్ రిపీట్ అయినట్టు అనిపించింది. మా అమ్మతో మాట్లాడదామంటే వెళ్ళిపోదాం అంటున్నారు వాళ్ళు. మళ్ళీ మా అమ్మకు గుండె సమస్య ఉంది కాబట్టి నేను ఏం చెప్పేటట్లేదు. పోలీసులు ఎందుకు వచ్చారంటే, నేను విడుదలైనా నన్ను మామూలుగా నేను చూసిపోదామంటే తీసుకొని వచ్చిండ్రని చెప్పి అబద్ధం చెప్పిన. తెల్లారి 3వ రోజుకు ఆమెకు నిజం తెలిసిపోయింది. రాత్రి 1:30 రాత్రి ఇంటి పక్కన కూడా ఎవరు లేరు. తీసుకుపోయి మళ్ళీ చివరికి ఆమెకు తెలియదు అక్కడ డాక్యుమెంట్స్ పెట్టింది. మా అమ్మాయి ఉన్న పడుకున్న దాని కింద డబుల్ కాట్ మంచం మీద దాని బెడ్ కింద పుస్తకాలు పెట్టి ఫోటోలు తీసింది. అది ఎంత ఇబ్బందిగా అనిపించిందో నాకు. ఓకే అండి, తర్వాత మీరు బాల్యం నుంచి కొంత కష్టపడ్డారు. తర్వాత మీ ప్రయాణం ఎలా సాగింది? తర్వాతనంటే ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకున్న కొద్ది కాలం, దాని తర్వాత వ్యవసాయంతో పాటు అంటే చదువు మధ్యలోనే ఆపేసిన. అంటే 8, 9 తరగతి తర్వాత అంటే 9 వరకు అయిపోయింది. 10th నేను చదవలేకపోయినా మా ఫ్రెండ్స్తో పాటుగా. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఇతరతర కారణాలు కూడా కొన్ని కలిసి వచ్చినాయి. దాని తర్వాత కష్టపడి ప్రైవేట్గా ఫీజు కట్టి ఒక్కొక్క సబ్జెక్టు రాసుకొని మళ్ళీ 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ అడ్మిషన్ వేసిన. మళ్ళీ ఆడికి పోయిన తర్వాత ఏదో చిన్న సమస్య, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, లేకపోతే అక్కడ ఉండే వాతావరణం, అది మానేసిన. మళ్ళీ డిగ్రీ చేసిన, అది మధ్యలో ఆపేసిన. మళ్ళీ ఇంకో డిగ్రీ చేసిన, ఆ డిగ్రీ పాస్ అయినా చివరికి. తర్వాత ఎంఏ చేసి. అంటే దీని కారణం ఏమనుకుంటున్నారు? అంటే ఆ భావజాలం వెళ్ళడం అట్లేం లేదండి. అంటే దీనివల్ల ఎఫెక్ట్ ఏం కాలే. కానీ అది నాకు చదువుకోవాలనే క్యూరియాసిటీ చాలా సీరియస్గా ఉండేది చిన్నప్పటి నుంచి. నేను మాకు ఇల్లందు ప్రాంతం దాదాపు 40 స్కూళ్ళకు కలిపి ఆ రోజులలో క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తే నేను సెకండ్ ప్రైజ్ వచ్చింది నాకు. అప్పుడు కలెక్టర్ గిరిధర్ ఉన్నప్పుడు ఒక వండర్ వరల్డ్ పుస్తకం ఇచ్చింది. 2017 దాకా దాచిపెట్టుకున్నా ఆ పుస్తకాన్ని నేను. అట్లా నాకు చాలా ఇంట్రెస్ట్ చదువుకోవడం అనేటువంటిది. ఆ ఇంట్రెస్ట్ తోటి నేను పిహెచ్డి, ఎంఫిల్ పూర్తి చేయగలిగిన. లేకపోతే అంటే మీ విషయం కాకుండా జనరల్గా ప్రజల సమస్య పోరాటం చేయాలి, ఆ భావజాలం ఉన్నవాడు తప్పు కాదు. కానీ దీనికి చదువు అనేది తోడుంటే ఇంకా ప్రజలకు మంచిగా సేవ చేయొచ్చు అనే ఆలోచన ఎందుకు కొంతమంది మర్చిపోతుంటారు? కేవలం తుపాకీతోనే సాధ్యం అనే భావనలు ఎందుకుంటారు కొంతమంది? నేను కృష్ణ గారి నుంచి అడగట్లేదు. అంటే ఎవ్వరు కూడా, ఒక మనిషి భూమి మీద పుట్టినవాడు ఎవడు కూడా బ్రతకాలని కోరుకుంటాడు సార్. బ్రతకాలని కోరుకునే మనిషికి బ్రతకడానికి అవకాశాలు లేనప్పుడు మనిషి చాలా ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తాడు.
కొంతమంది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి భూమి సంపద సమస్త మొత్తం కూడా మా హక్కు, మా తాత తండ్రులు ఇచ్చినటువంటి హక్కు అని చెప్పి భావిస్తుంటారు. ఆ భావించేటువంటి వాళ్ళు ఇది దాంట్లో నాకు కూడా హక్కు ఉన్నదని చెప్పి అడిగేటువంటి వాని పట్ల ద్వేషం పెంచుకొని అణిచివేస్తుంటారు. అట్లనే మన వ్యవస్థ మొత్తం తరతరాల నుంచి జరుగుతున్నది. అది అందుకొరకే మనుషులకు ఒక భావన అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఈ తుపాకీ పట్టేటువంటి ఆలోచన ఇప్పుడు ఎవరు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తుపాకీ పట్టుకొని ఎవరు ఇప్పుడు ప్రజెంట్గా పోరాటం చేయడానికి ఇప్పుడు ఆ పరిస్థితులు కనపడట్లేదు. కానీ పట్టినటువంటి వాళ్ళ చరిత్ర చూస్తే ఏ స్థితిలో ఒక మనిషి నెట్టివేయబడతాడు సార్? ఎందుకు పోగలుగుతారు ఒక మనిషి? నేను ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉండాలనుకునేటువంటి వ్యక్తిని కాబట్టి, కోర్టులో పనిచేస్తున్నా కాబట్టి, అవి ఒక ప్రాక్టీసింగ్ లాయర్గా ఉన్నా కాబట్టి, నేను చదువుకున్నా ఇక్కడ కాబట్టి ఇంకో ఉద్యోగం చేసుకుని బతుకుతాను ఇక్కడ ఉన్నా. నాకు వేరే ప్రత్యామ్నాయం లేదనుకోండి, నేను ఏం చేయాలి చెప్పండి? నా మీద ఇన్ని కేసులు పెట్టారు, నేను ఎక్కడికి పోవాలా? అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఎగ్జాంపుల్తో నేను ఇంకొకరిని పరిశీలించినప్పుడు అదొకటి. రెండవది గ్రామాలల్లో ఇప్పుడు అంటే స్పెషల్ ట్రైబల్ ఏరియాస్ లోపలనైతే రెండు విషయాలు అయితేనేమో మీరు ప్రభుత్వము తరఫున నిలబడటము, పోలీసు బలగాలతో నిలబడటం, లేదంటే మావోయిస్టుల తరఫున ఉండటం అనేటువంటి ఒక విభజన రేఖ ఏర్పడటం మూలంగా అనివార్య స్థితి లోపల ఏర్పడుతున్నది. నాకున్నటువంటి నాలెడ్జ్ అర్థమైనంత వరకు ఏ మనిషి కూడా ఆయుధం తీసుకున్నటువంటి ఏ వ్యక్తి కూడా మరొక ప్రత్యామ్నాయం ఉంటే ఎవరు ఆయుధం తీసుకొని ప్రాణం ఇస్తారనైతే నేను అనుకోను. ఎందుకంటే మనిషి బ్రతకడం కొరకు చేస్తారు ఏది చేసినా. అటువంటిది బ్రతకడం కొరకు చచ్చిపోతున్నాడు అంటే ఏ దశ? దట్ ఈస్ ద హయ్యెస్ట్ ఫేస్ అది. కానీ ఆయుధం పట్టుకుంటే సాధించేది ఏం లేదు కదండి. అది ప్రత్యేకంగా సాధించడం కొరకు ఆయుధాలు పట్టుకునేటువంటి ఆలోచన వ్యక్తిగత స్థాయి లోపల ప్రారంభమవుతుందని నేను అనుకోను. ఆయుధం పట్టుకుంటే సాధించేది ఏమీ లేదనేటువంటిది ఇది పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కొమరం భీం ఇక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయిండు, అస్సాం పోయిండు టీ తోటలలో బతకడం కోసం. మళ్ళీ ఇటుకు వచ్చి ఆయన చిన్న భూమి 12 కుటుంబాలు ఉన్నటువంటి చిన్న ఊర్లో ఆ భూమి కోసం పోదామంటే బ్రతకలేని పరిస్థితి లోపల తనకు తాను ఆయుధం తయారు చేసుకొని నిజాం ప్రభుత్వం మీద స్ట్రగుల్ చేయవలసి వచ్చింది. ఏం సాధించిండు కొమరం భీం? ఎగ్జాంపుల్ కొమరం భీం ఏం సాధించిందంటే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు కదండి. పరిస్థితులు మారుతూ ఉన్నాయి, పరిస్థితులకు తగ్గట్టుగా మనుషుల ఆలోచనలు మారుతూ ఉన్నాయి. అంటే నేను ఆయుధాలు పట్టుకున్నటువంటి వాళ్ళని కరెక్ట్గా వాళ్ళు చేస్తున్నది అని చెప్పడం కొరకు నేను మీకు చెప్పడం లేదు. నేను చెప్పేది ఏంటంటే ఏ పరిస్థితుల్లో ఒక మనిషి ఆ స్థితికి నెట్టబడతాడు అనేటువంటిది మన ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఎవ్వరు కానీ ఒక ప్రత్యేక పరిస్థితులలో మరొక ప్రత్యామ్నాయం లేని పరిస్థితులనే నెట్టబడ్డరు. వాళ్ళు సాధించింది ఏమైనా ఉందనంటే సాధించింది ఏం లేకపోతే కొమరం భీం ఫోటో ట్యాంక్ బండి మీద ఎందుకు పెడతారు విగ్రహాన్ని ఆ రోజులలో? ఈ రోజు పరిస్థితి చెప్పండి. 2021లో ఆయుధం పట్టుకొని సాధించగలుగుతారంటే నేను ఆయుధం పట్టుకొని సాధించగలుగుతారని నేను చెప్పడం లేదు. కానీ ఆయుధం పట్టుకోవడానికి దారితీసే పరిస్థితులు, ఆయుధం పట్టుకున్నటువంటి వాళ్ళు సాధించినటువంటివి ఉన్నాయి, సాధించలేనిటువంటివి కూడా ఉన్నాయి చరిత్రలో. అంటే ఇక్కడ రెండు విషయాలండి. మీరు కొమరం భీం అని, అల్లూరు సీతారామరాజు గారని, అప్పుడు చరిత్ర వేరు, అప్పుడున్న వ్యవస్థ వేరు ఉండేది. ఇప్పుడు క్రమేపీ మారిన తర్వాత కూడా ఆయుధాలు పట్టుకొని మనం సాధించేది ఏముందా? ఎందుకంటే ఆయుధాలు పట్టుకుంటే చట్టాన్ని చేతులు తీసుకున్నారని వ్యవస్థ తిరగబడుతుంది. రెండోది మన కన్న తల్లిదండ్రులు కూడా మనం ఒక కడుపు కోత మిగిల్చే వాళ్ళు అవుతాం. అంటే ప్రజల కోసం వెళ్ళి కన్న తల్లిదండ్రుల ఒక రుణం కూడా తీర్చుకొని వ్యక్తులుగా మిగిలిపోయి చరిత్రలో మిగిలిపోతాం కదనేది ఒక వాదన ఉంది. దాన్ని ఏమంటారు? నిజమే. అంటే రెండు విషయాలు ఉన్నాయి. కన్న తల్లిదండ్రులు అనేటువంటి విషయాన్ని జనరల్గా ఉద్యమాలలో పనిచేసేటువంటి వాళ్ళు, నేను కాదు, నాకు వర్తించదు అది, కానీ ఉద్యమాలలో పనిచేసే వాళ్ళు ప్రజలే తల్లిదండ్రులు అనుకుంటారు జనరల్గా. రైట్. తల్లి చనిపోతే రానటువంటి వాళ్ళు, తల్లిదండ్రులను చూడకుంటున్న 40 ఏళ్ళు 50 ఏళ్ళు చూడకుంటున్నటువంటి వాళ్ళని కూడా మనం చరిత్రలో చూస్తున్నాం, ఇప్పటికీ ఉన్నటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులు పడే కష్టాలు వ్యక్తిగతంగా ఒకసారి మొన్న వరంగల్ జిల్లాలో ఇప్పుడు మొన్న సరెండర్ అయిన మన కేంద్ర కమిటీ సభ్యుడు జీనుగు నరసింహారెడ్డి వాళ్ళ ఫాదర్ ఫోటో వేసినట్టు గుర్తుంది, సరిగ్గా గుర్తులేదు. జంపన్న వాళ్ళ ఫాదర్ది, ఆయన ఆ పరిస్థితిని. తర్వాత ఇంకొక నాయకులు వాళ్ళ అమ్మకు సంబంధించింది, అట్లా చాలా సందర్భాల్లో వస్తూ ఉంటాయి. అవన్నీ చూసినప్పుడు అంత పెద్ద నాయకులు వాళ్ళ పరిస్థితి, తల్లిదండ్రుల పరిస్థితి ఇట్లుంటే ఎట్లా అనేటువంటిది కూడా సమాజంలో ఆలోచించేటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే నాకు అర్థమైనంతవరకు ఏంటంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా అంత పెద్ద నాయకుడిగా ఎదిగిండు, ప్రజల కోసం పనిచేస్తుండు అని చెప్పి వీళ్ళు ఏమైనా సహాయం చేసి వాళ్ళని ఆదుకోవాల్సిందే తప్ప వాళ్ళు ఆదుకున్నటువంటి దాఖలాలు అయితే నాకైతే తెలిసి లేవు కూడా. కాబట్టి దాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది నా బాధ్యత, నేను ఇట్లా చేస్తేనే మాత్రమే ఈ మార్పు సాధ్యమైందని చెప్పి అనుకుంటాను. ఏది విప్లవాత్మకమైనటువంటి మార్పు రావాలని కోరుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు నా బోటోళ్ళది ఏంటిది, మేము పరిణామ క్రమంలో మార్పు వస్తుందని భావించేటువంటి వాళ్ళం. పెద్ద విప్లవం కోసం చేసింది లేదు, చేసేది కూడా ఏం లేదు.
అంటే ఎవల్యూషనరీ చేంజ్ అనేటువంటిది అవుతుంది అనేటువంటిది ఒక ఫీలింగ్. కాబట్టి మేము ఒక రకంగా రిఫార్మిస్ట్ టైప్ ఆఫ్ ప్రేమలో ఉన్నటువంటి వాళ్ళం. పొద్దున్నైతే రాజ్యాంగం చట్టం ఇవి మాట్లాడుతున్నాం. అయితే తల్లిదండ్రులను వదిలిపెట్టి లేదా ఇంకోటి వాళ్ళకు అన్యాయం చేసి సాధించేది ఏముందనేటువంటి దానికి మనకు ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పడం అనేది సాధ్యం కూడా కాదు. వాళ్ళు కరెక్ట్ తీసుకున్నారా తప్పు తీసుకున్నారని నేను జడ్జి చేసి. సరే, ఆ విషయం పక్కన పెడితే దీర్ఘకాలిక ఉద్యమం ద్వారా ఏమైనా ప్రయోజనాలు ఉంటాయంటారు? ఎందుకంటే మన తర్వాత వచ్చిన అంటే నేపాల్ ప్రభుత్వాన్ని సాధించింది, మనం ఇంకా వెనకబడి ఉన్నాం. అంటే ఈ దీర్ఘకాల ఉద్యమం ఎప్పుడు మనం చేరబోతాం అనుకుంటాం? దీనివల్ల జరిగే నష్టం తప్ప లాభం ఏమి ఉండట్లేదు కదా. పర్టికులర్ మీరు అన్నట్లుగా ఆదివాసీలకు కానీ గిరిజనులకు కానీ వాళ్ళు అభివృద్ధి చెందకుండా ఒక విధంగా అడ్డుపడుతున్నాం అని కూడా వాదన వస్తుంది. అంటే ఇప్పుడు రెండు విషయాలు సార్. ఒకటి దీర్ఘకాలిక ఉద్యమం అని అంటే దీర్ఘకాలిక ఉద్యమం అనేటువంటి దీర్ఘకాలికంగానే ఉంటుంది. ఉద్యమం అనేటువంటిది నేను చేసినా చేయకపోయినా ఇంకోళ్ళు చేసినా చేయకపోయినా ఎవరి కోసం ఉద్యమం అనేటువంటిది ఏంటిదంటే తను ఇంకా మిగిలినటువంటి ప్రతి మనిషి ఉద్యమం అనేటువంటి ఒక కాన్సెప్ట్ పెట్టుబడిదారుడికి కూడా ఉంటుంది. ఏంది ఉద్యమం అంటే ఒక చైతన్యంతో ముందడి ఎప్పుడైతే మనిషి నిరాశలోకి వెళ్ళిపోతాడో ఇంకా నిరాశ నుంచే చైతన్యం. మీరు అన్నట్లుగా దీర్ఘకాల ఉద్యమం అనేది ఎప్పుడు చిరస్థాయిగా ఉంటుంది అనుకున్నాం. దీర్ఘకాల యుద్ధం, ఆ యుద్ధంకి సంబంధించింది ఇవాళ ప్రపంచంలో చాలా దేశాలలో చర్చలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలలో మన దేశంలో తీసుకుంటే దీర్ఘకాల యుద్ధం చేయడం వల్ల పార్టీ నష్టపోతుంది, ప్రజలకు దూరం అవుతుంది, ప్రజలు కూడా పార్టీ వైపు ఎక్కువగా మక్కువ చూపడానికి అదొక కారణం అనేది కూడా వాదన ఉంది. అంటే నేను దానికి సూటిగా మీకు జవాబు నేను చెప్పలేను, కానీ ఒక్కటి చెప్పగలుగుతా. ఏదైనా సరే తక్షణంగా లక్ష్యాలు సాధిస్తాం అనుకున్నప్పుడు ప్రజలు ఇబ్బడి ముబ్బడిగా వస్తారండి. తండోపతండాలుగా యువతను ఆకర్షించగలుగుతారు, విద్యార్థులను ఆకర్షించగలుగుతారు, ప్రజలందరూ దాని చుట్టూతో ర్యాలీ అవుతారు. ఎన్నటికో సాధించబడుతుంది, ఏదో ఒకరోజు సాధించబడుతుంది అనేటువంటి దానికి అంత వేగంగా ఆకర్షణ అనేది ఉండదు, ఏ ఉద్యమానికి కూడా ఉండదు. మీరు తెలంగాణ ఉద్యమం తీసుకోండి, తెలంగాణ సాధించబడుతుంది ఇక మనం ఎట్టి పరిస్థితుల లోపల ఇది చేస్తాం అనుకున్నప్పుడు 52లో నాన్ముల్కి గో బ్యాక్ ఉద్యమం కానీ లేదా 69-68 తెలంగాణ విద్యార్థి ఉద్యమం కానీ మొన్న ఉద్యమంలో కూడా 9 తర్వాత విద్యార్థులు రోడ్ ఎక్కడికి ఇక ఆగదు తెలంగాణ అనుకున్నప్పుడు అన్ని వర్గాలు వచ్చేసినాయి. అప్పటిదాకా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా. అది తెలంగాణ ఉద్యమమైనా జాతీయ ఉద్యమమైనా కూడా అదే విధంగా ఉంది. మన స్వతంత్రం కోసం సాగిన పోరాటం లోపల ఇక ఈ తిరుగుబాటు చేస్తే కథం బ్రిటిష్ వ్యవస్థ బోద్ది అనుకున్నప్పుడు 1850 సిపాయిలు కూడా తిరుగుబాటు చేశారు ఒక దశలో. కాబట్టి ఆ పరిస్థితులు అట్లా తయారైనప్పుడు మాత్రమే ఈ లక్ష్యాలు సాధించబడితే తప్ప మనం స్లోగా చేసుకుంటూ పోవడం అనేటువంటిది అంత మార్పుకైతే అంత స్పీడ్గా సాధ్యమయ్యేటువంటి పని అయితే. ఇప్పుడు మీరు ఇల్లెందు ఆ పరిసర ప్రాంతాల్లో మీ గ్రామం అంతా కూడా ఒకప్పుడు ఆ భావజాలు ఉంది కాబట్టి మీరు అటువైపు అడుగులు వేస్తుంటారు. కానీ ఇప్పుడు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కానీ ఎక్కడైనా సరే అటువంటి వాతావరణం కనపట్లేదు కదండి. లేదండి, అట్లాంటి వాతావరణం లేదు, తగ్గిపోతూ వస్తున్నది. అంటే నాకు అది కరెక్ట్గా అది అప్డేట్ కావట్లేదు అనేది అనిపిస్తున్నది. అంటే అప్డేట్ పార్టీ కూడా ఆ లైన్ మార్చుకోలేదు, దాన్ని బట్టి ప్రజలు పార్టీకి దూరం అవుతున్నారనేది ఒక వాదన ఉంది. లైన్ మార్చుకోవటం అని అంటే ఏ అర్థం? మరి ఎందుకు పార్టీకి చాలామంది ప్రజల మద్దతులు దూరం అవుతుంది? ప్రజల మద్దతు అని అంటే ఇప్పుడు పార్టీ అది మా మావోయిస్ట్ పార్టీ గురించి మీరు అడుగుతున్నారు. అది ఇప్పుడు అది రహస్యమైన పార్టీ. రహస్య పార్టీ బహిరంగంగా ప్రజల మధ్యలో పనిచేస్తే దానికి మద్దతు ఉందా లేదనేది తెలుస్తుంది. ఎగ్జాంపుల్ 2004 చర్చలు వచ్చినాయి, కొన్ని లక్షల మంది జనం వచ్చిండ్రు. 90 లోపల చెన్నారెడ్డి పీరియడ్లో చర్చలు వచ్చినాయి, లక్షల మంది రోడ్ల మీదకి వచ్చిండ్రు. జగిత్యాల సిరిసిల్ల పోరాటాలు జరిగినాయి, వేల మంది రైతాంగం రోడ్డు మీదకి వచ్చిండ్రు. కాబట్టి మనకు అది దాన్ని వైట్ అండ్ బ్లాక్ల మద్దతు కాదనేటువంటి దాన్ని చెప్పడం సాధ్యం కాదు. కానీ కంపారిటివ్లీ మూమెంట్ అనేటువంటిది అయితే చాలా బలహీన పడిపోయింది అనేటువంటిది కనపడుతున్నది. అది పేపర్లో రాస్తున్నారు, బయట విశ్లేషణలు నా బోటల్లో కూడా అర్థమయ్యేటువంటి విషయాలు. సరే, ఇక మీ వ్యక్తిగత విషయంకి వస్తే మీ పోరాటం హైదరాబాద్ వరకు ఏ విధంగా వచ్చింది? అంటే నేను తెలంగాణ రాష్ట్ర ఈ మధ్యకాలంలో మీరు ఎవరెవరిని కలిశారు, ఏ కేసుల్లో మీరు? అంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేశాను నేను 2006-7 వరకు కూడా, 6 వరకు. తర్వాత అంటే నా భార్య జెడ్పీటీసీ కూడా కాంటెస్ట్ చేసింది ఇల్లందు టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఒక జెడ్పీటీసీని గెలిపించినాం అక్కడ బయారంలో. అంటే తెలంగాణ సాధన అనేటువంటిది ప్రధానంగా నన్ను 2000 సంవత్సరం తర్వాత స్లోగా టీఆర్ఎస్ వైపు డ్రైవ్, తెలంగాణ అనేటువంటి కాన్సెప్ట్తో ఇట్లా డ్రైవ్ అయినాం. దాదాపుగా అక్కడి నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం లోపల ఏముందంటే తెలంగాణ కోసం నేను తెలంగాణ ఆలోచించినట్టుగా వాళ్ళు ఆలోచించడం లేదు, వాళ్ళకున్న ఆలోచనలు లేదు. కేసీఆర్ గారిని అనేక సార్లు అక్కడనే ఉండేది, ఎన్నిసార్లు తిన్నామో అక్కడనే ఇంటికాడ కూర్చొని ఉండేది. ఆయన ఏదైనా చెప్తే విందామని చెప్పి, ఏదైనా మీ సమస్య చెప్తే కొన్నిసార్లు మంచిగా స్పందించేది. లాస్ట్ మినిట్లో గవర్నమెంట్లో జాయిన్ అయిన తర్వాత స్పందన లోపల తేడా ఉన్నది. మనం ఒకటి అడిగితే వాళ్ళు ఒకటి చెప్పడము, మీకు అర్థం కావట్లేదని చెప్పడము,
అక్కడ ఖమ్మం జిల్లాలో పార్టీ నిర్మాణం కోసం ప్రయత్నం చేయకపోవడం రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ కారణాలతోటేసి ఇక మేము ప్రత్యామ్నాయంగా మనవి తెలంగాణ సాధన కోసం ఏమైనా చేయాలని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆ గ్రూప్స్తో కలవడం స్టార్ట్ అయ్యింది. అట్లా అట్లా క్రమంగా 2005 నాటికే హైదరాబాదు చాలామంది ఫ్రెండ్స్ ఉంటే ఇక్కడికి రావడం కలవడం 6 నుంచి సీరియస్గా తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ మన పాషం యాదగిరి గారు, కోదండరాము, తర్వాత దేశం చిన్న మల్లయ్య గారు, భూపతి కృష్ణమూర్తి ఇట్లాంటి పెద్ద మనుషులు, మన ఆకుల భూమయ్య గారు ఉండేది, తోట హనుమాన్లు గారు, ఇట్లా అందరితో కలిసి ప్రయాణం చేయడం ప్రారంభమైంది. అట్లా తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ నుంచి తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ సీరియస్ రోల్ ప్లే చేసింది తెలంగాణ ఉద్యమంలో. కొన్ని వేల మందితో సభలు పెట్టింది. ముఖ్యంగా గద్దరన్న సెంటర్గా ఉన్నాడు. అక్కడి నుంచి తెలంగాణ ప్రజా ఫ్రంట్లో నేను పనిచేయడం జరిగింది. ఈ క్రమం ప్రధానంగా అక్కడి నుంచి ఊరు నుంచి వదిలిపెట్టి ఇక్కడికి రావాలనే ఉద్దేశం నాకు లేదు. ఒకటేమో ఈ కారణం అయితే, రెండవదేమో అక్కడ నాకు బ్రతకడానికి కూడా అవకాశం లేదు. మా ఫ్రెండ్స్ కొందరు చనిపోయినరు. ఎందువల్ల? ఈ న్యూ డెమోక్రసీ తోటి అక్కడ మాకు ఘర్షణలు ఏర్పడి, మేము తెలంగాణ వాదం ఎప్పుడైతే తీసుకున్నామో న్యూ డెమోక్రసీ పార్టీ దాని పద్ధతి లోపల అది వాళ్ళది అప్పుడు సమైక్యాంధ్ర ఏజెండా. మా ఖమ్మం జిల్లా అంటేనే ఇట్లా నల్గొండ లాగానే మొత్తం ఎర్ర జెండాలమయం. సిపిఎం పార్టీ, సిపిఐ చాలా స్ట్రాంగ్, సిపిఎం స్ట్రాంగ్, న్యూ డెమోక్రసీ స్ట్రాంగ్, అన్ని పార్టీలు, అన్ని తెలుగుదేశం పార్టీ ఉంది, వాళ్ళు సమైక్యవాదమే. మేము ఒక్కరం ఇంత చీకట్ల చిన్న కొవ్వొత్తిలాగా అయిపోయింది మా పరిస్థితి. అక్కడ బ్రతకడానికి అవకాశం లేదు, ఎక్కడ సపోర్ట్ లేదు. కొందరు ఆ క్రమంలో ఇబ్బందులు పడ్డం, దెబ్బలు పడ్డారు, కేసులు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకే కోఆపరేట్ చేసింది అప్పుడు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గవర్నర్. పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం వాళ్ళకి, అక్కడ ఉండేటువంటి ప్రధానమైనటువంటి వనరులన్నీ వాళ్ళకు అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి బ్రతకలేని పరిస్థితులలో ఒక రకంగా ఒక్క మాటలు చెప్పాలంటే ప్రాణం కోసం వచ్చిన అనుకోండి హైదరాబాద్కి, అంతే. అయ్యో, ఒకటే మాట, ప్రాణం కాపాడుకోవడం కోసం అనుకోవచ్చు. ఇక్కడ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీల్లో కొంతకాలం పనిచేసి తర్వాత మీరు అక్కడ విధానాలు నచ్చక బయటకు వచ్చిన తర్వాత మీరు ఒక ఐక్య వేదిక పెట్టుకుని ఉన్నారు. అప్పుడు మీ మీద దాడులు ఏ విధంగా ఉన్నాయి? మీకు జరిగిన నష్టాలు, కష్టాలు? అంటే నష్టాలు అంటే దాని తర్వాత నుంచి మా కుటుంబము ఒక 7 సంవత్సరాలు మా కుటుంబాన్ని దాదాపు సోషల్ బైకాట్ చేశారండి, బహిష్కరణ మా గ్రామంలో. ఎందుకు? అంటే న్యూ డెమోక్రసీ పార్టీతో మాకున్న ఘర్షణ వల్ల. కష్టాలు నష్టాలు అంటే ఆల నరేంద్ర ఉండేది అప్పుడు, నరేంద్ర గారి దగ్గరనే ఎక్కువ. అంటే కేసీఆర్ బహుశా అప్పుడు ఒక మాట చెప్పిండు ఆయనకి, వీళ్ళకి సంబంధించి చూడమని చెప్పి. ఇక మంచి చెళ్ళు ఉన్న కేసులున్న వాళ్ళకి చెప్తూ ఉండేది. అప్పుడు నాయన నరసింహారెడ్డి మంత్రిగా ఉన్నాడు తర్వాత కాలంలో. తర్వాత విజయరామారావు గారు ఉండే, వాళ్ళే ఏదున్నా వెంటనే ఫోన్ చేయగానే మాట్లాడి స్పందించేది, పిలుస్తూ వచ్చేది. మా ఊరు వచ్చిండ్రు, ఒక్కసారిగా చాలాసార్లు వచ్చిండ్రు. చుట్టుపక్కల ప్రాంతాలు, ఖమ్మం జిల్లా అంతా తిరిగి. వీళ్ళందరూ అంటే మాకున్న రాంగ్ ఆలోచన ఏంటంటే, నాకున్నది వీళ్ళందరిని చూసుకొని వీళ్ళంతా కొంత చేయగలుగుతారనేటువంటి ఒక ఇంప్రెషన్లు ఉంటుంది. వీళ్ళకు చేయాలని ఆసక్తి లేదు. ఏదో పైకి గంభీరంగా మాట్లాడితే ఆ మాటలు నమ్మేటోళ్ళం తెలియక. నమ్మి మేము ఉరికిన తర్వాత అవస్థలు పడ్డాం. కొన్ని 100 మంది దెబ్బలు పడ్డారు, 100 మంది మీద కేసులు అయినాయి. పోలీస్ టార్చరు, న్యూ డెమోక్రసీ తోటి తగాదాలు, గొడవలు. వాళ్ళు నష్టపోయినరు, మేము నష్టపోయినాం. లాస్ట్కు తెలంగాణ వస్తే ఏమైపోయిందో చూసినాం. అది ఎక్కడ చరిత్రలో రికార్డు కూడా కానటువంటి విషయం, ఎవడికి పట్టనటువంటి విషయం. కానీ అవి ఆ గాయాలు మాత్రం ఇప్పటికి కనపడతాయి చూస్తే. తలలు పగిలిన వాళ్ళు, క్రాకులు వేసింది కొందరికి. అట్లా మావోయిస్టులు వచ్చి ఒకతన్ని వెంకన్న అని అతన్ని, పులుసు వెంకన్న, మా బావ అవుతాడు, మా అక్క భర్త, అతన్ని చంపితే ఆ కేసు నా మీద పెట్టిండ్రు. ఎందుకు? మావోయిస్టులు వచ్చి న్యూ డెమోక్రసీ కార్యకర్తను చంపినరు. అతను గ్రామ కార్యదర్శి, మా ఊరు పక్క గ్రామం. ఆమె పేరు శశిరేఖ, మా అక్క. దాదాపు పండుగ, ప్రతి బతుకమ్మ పండుగ కూడా మా ఇంటికి వచ్చిపోతూ ఉండేది. అట్లా ఆమె భర్తను చంపేస్తే వీళ్ళు ఏం ఫీడ్ చేశారు న్యూ డెమోక్రసీ అంటే, వాళ్ళ లక్ష్యం ఏంటంటే నన్ను ప్రివెంట్ చేయటం, నా ద్వారా మూమెంట్ని ప్రివెంట్ చేయటం అనేది వాళ్ళ లక్ష్యం. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా స్పేర్ చేయలేదు. తెలుసు వాళ్ళకు నేను ఎట్లాంటి పని చేయనని తెలుసు. కానీ ఇమీడియట్గా నా పేరు మీద మా కంప్లైంట్లో నా పేరు కూడా పెట్టి, నా పేరు, మా తమ్ముని పేరు, మా బాబు పేరు అందరినీ జైలుకి పంపించేశారు. ఇప్పుడు మర్డర్ జరిగింది మీ అక్కగారు భర్త అని బావ, మా పెద్దనాన్న బిడ్డ భర్త. ఓకే. ఆయన చంపించింది మీరు అనేది పోలీసులకు వాదన, చంపింది మావోయిస్ట్ పార్టీ, చంపించింది నేను అనేటువంటిది నా మీద ఆరోపణ. అయితే ఈ ఆరోపణ ఎంత హాస్యాస్పదం అని అంటే, అసలు మా బావని నేను చంపించేటువంటి అవకాశం లేదు. పైగా అసలు అతను ఇన్ఫార్మర్ అని నేను అనుకోవడం లేదు. పోలీస్ ఇన్ఫార్మర్ అని మావోయిస్టులు చంపారు. పోలీస్ ఇన్ఫార్మర్ అని తర్వాత న్యూ డెమోక్రసీ తోటి ఉన్న పీపుల్స్ వరకు ఉన్నటువంటి ఘర్షణలో భాగంగా చనిపోయాడు.
అతన్ని చంపించింది నేను, అక్కడనే ఉన్నా అనేటువంటిది నా మీద ఆరోపణ. అసలు నాకు ఏం జరిగిందో తెలియదు. చనిపోయిన తర్వాత కొన్ని గంటలకు కానీ నాకు విషయం తెలియదు. ఏది సెల్ ఫోన్లో ఎవరో చెప్పిండ్రు. ఆ కేసు నా మీద, మా తమ్ముని మీద, మా బావ మీద చాలామంది, మా గ్రామంలో చాలామంది విక్టిమైజ్ అయినారు ఆ కేసుకి. అట్లా న్యూ డెమోక్రసీ కంప్లైంట్ ఎందుకు ఇచ్చినానంటే ఈ కేసుతోటి మమ్మల్ని అందరినీ కూడా రిస్ట్రిక్ట్ చేయొచ్చని. పోలీసు కూడా కనీసం ప్రాథమిక విచారణ లేకుండా మా మీదనే కేసు. మీ మీద ఏ సెక్షన్ వచ్చినప్పుడు? 302 ఆటోమేటిక్గా, 307, 302 ఆర్మ్స్ యాక్ట్ అన్ని సెక్షన్లు. కేసు అక్విటల్ అయిపోయింది, కొట్టేసిండ్రు. ఎందుకంటే గ్రామంలో ఎటువంటి పరిస్థితులు ఉండేటి అని చెప్పడం కొరకు మీకు తెలియజేస్తాను. ఆ రోజు అక్కడ ఆ పరిస్థితులలో నేను బ్రతకడానికి అవకాశం లేదు. వచ్చి మా ఇంటి మీద దాడి చేశాను, కొట్టిన. అసలు అదంతా మాపు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు మీరు గొడ్డు మాంసం తిన్నారని చెప్పి, లేకపోతే అమ్మాయిని నువ్వు ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయి, ఇట్లాంటి ఘర్షణలు ఎట్లయితే కమ్యూనల్ ఎట్లునో మాబుని తయారు చేసి తీసుకొచ్చి ఇంటి మీద అటాక్ చేయించారు. అంటే దీని వెనక ఎవరు పార్టీ ఉందా? న్యూ డెమోక్రసీ పార్టీ ఉన్నది అవుట్ రైట్గా, అల్లేం డౌట్ లేదు. ఇప్పుడు మంచిగానే మాట్లాడతారు అందరితో, నాకేం వ్యక్తిగత ఘర్షణ ఆనాడలేదు ఈనాడలేదు కాబట్టి నాకేం ఇబ్బంది లేదు. కానీ ఆ మాబుని డ్రైవ్ చేస్తే అక్కడ పోయి ఇంటి మీద దాడి చేసిండ్రు. దాడి చేస్తే కుటుంబం అప్పటికే మా తమ్ముడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిండు. మా తమ్ముడి పిల్లలు ఒక కాడ, ఆయన భార్య ఒక కాడ, నేను ఒక కాడ, మా అమ్మ ఒక్కతే ఇంట్లో. ఎవరు సహకరించొద్దు, ఎవరు మంచినీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు, మాట్లాడేటోళ్ళు లేరు. ఇంట్లో మాకు ఇల్లు ఉంటే ఇంట్లో ఇంత మోకాళ్ళలో గడ్డి పెరిగింది చుట్టూ, కనీసం మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు. ఏదనంటే ఏమైతే ఒకటే పార్టీ ఉన్నది అక్కడ. ప్రభుత్వము అంటే పోలీసులు రికగ్నైజ్ చేసినటువంటి మిలిటెంట్లు ఒక 56 మంది పేర్లు ఉండేటి ఊర్లో. వాళ్ళు కనీసం ఆ రికగ్నైజ్ చేసిన మిలిటెంట్లను వచ్చి అక్కడికి వచ్చి కలిసిపోతుంటే వాడు కలిసే పరిస్థితి ఉండదు అక్కడ. ఎందుకంటే ఈడికి పోతే ఇంకా అదనంగా ఏడ సమస్యలు అయితే అని న్యూ డెమోక్రసీ పార్టీ రానిరు. మా వ్యవసాయానికి కూలీళ్ళు వచ్చేది ఉండదు, అక్కడ పనిచేయడానికి ఉండరు, కనీసం సహకరించడానికి ఉండదు, మనం మాట్లాడటానికి ఉండదు. చాలా ఇబ్బంది పడ్డారు. అసలు ఈ కేసులు ఒక రకంగా ఓ ఇబ్బంది అయితే, మా అమ్మ పడ్డ ఘర్షణ మామూలు ఘర్షణ కాదు. మా భార్య పిల్లలు కూడా అసలు ఆడికి పోతే మా ఇంటి మీద దాడి అయిందనంటే అయ్యో అని చెప్పి మా ఇంటికి పోతే అక్కడి నుంచి తరిమినట్లు చేస్తే సపోర్ట్ చేయకుండా మా భార్య పోయి వెనక్కి పోయి తిరిగి వచ్చేసి ఊర్లకు కూడా పోయినటువంటి పరిస్థితి. కృష్ణ వాళ్ళ ఇంటి మీద దాడి అయిందని అప్పుడు పాషం యాదగిరి గారు, తర్వాత తోట హనుమాన్లు గారు, తర్వాత దేశించిన మళ్ళీ ఇట్లా పెద్ద మనుషులు అందరు పోతే వీళ్ళ మీద అసలు స్లోగన్స్ ఇవ్వడము, అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పడం, ఇట్లా అదొక టైపు ఒక అరాచకమైనటువంటి తత్వం ఉండేది అక్కడ. అది నిజంగా అది ఆ పార్టీ డ్యామేజ్ కావడానికి అదొక రకమైనటువంటి అంత విపరీతమైనటువంటి ఒక సపరేషన్ అనేది కూడా ఒక కారణం.